దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము మన పరలోకపు కుమ్మరి రెండవ భాగం అండి. నిన్నటి దినమున కొన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కుండల గురించి దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచునని 119 అధ్యాయము 73లో కీర్తనాకారుడైన దావీదు అన్నాడండి. అట్టి గొప్ప దేవుడు నరులందరినీ యథార్థవంతులుగానే పుట్టించి ఉన్నాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ప్రసంగి 7 అధ్యాయము 29 ప్రకారము చెప్పబడినట్లు యథార్థతకు మారుగా మాయోపాయములు మన సొంత చిత్తమును అనుసరించి ప్రవర్తిస్తున్నాము. అయితే పరమ కుమ్మరి చిత్తమునకు మనము లోబడవలసి ఉన్నదండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని తెలుసుకొని అన్యుల వలె కాకుండా, కామాభిలాషుల యందు కాకుండా, పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరుగుటయే దేవుని చిత్తము అని పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 3-5 వచనములలో మనల్ని హెచ్చరిస్తున్నారండి. ఆయన చిత్తమును గ్రహించి పరిశుద్ధత పొందుకోవాలండి. అపవిత్రత తొలగించుకోవాలి. పరిశుద్ధుడైన దేవుని అనగా ఆయన మాటను ఉపేక్షించక మన సమస్తాన్ని ఆయన చిత్తమునకు అప్పగించాలండి. కుమ్మరి పాత్రలు చేయుటకు ముందుగా మట్టిని కనుగొని అందులో ఉన్న రాళ్లను, ముళ్ళును మొదలైనవి ఏరి తీసివేసి నాణ్యమైన మట్టిని నీటితో కలిపి బాగా కలయదొక్కుతాడండి కుమ్మరి. అట్లే మన పరమ కుమ్మరి బంక మట్టి అయిన మనలను తన చేతిలోనికి తీసుకొని మట్టి అనే సమస్యలు కానీ, అనారోగ్యములు, అసమాధానము, అనైక్యత, ఆయా అభిలాషలు, అవిశ్వాసము, దురాలోచనలు, ముళ్ళు లాంటి రాళ్లను ఏరిపారవేసి అనగా తొలగించి మనకు రూపుదిద్దుతున్నారండి. అలాగున మనలను అర్హమైన ప్రయోజనకరమైన ఘటములుగా రూపొందిస్తున్నారండి. గొప్ప ఇంట్లో పాత్రలను, బంగారు పాత్రలను, వెండి పాత్రలు మాత్రమే కాక కర్రవియో మంటివి కూడా ఉండునని అని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 వచనంలో వ్రాయబడి ఉందండి. తర్వాత ఘనమైన పాత్రలు కొన్ని ఘనతకు ఉపయోగించబడినవి. పూల కుండీలు, రంగులు అద్దె కానుకలుగా ఇవ్వబడేవి. అయితే ప్రభు చేతిలో ఘనమైన పాత్రలుగా వాడబడాలంటే తనను తాను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడి యజమానుడైన దేవుని చేత వాడబడేవి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం ప్రకారం ఘనహీనమైన పాత్ర ఈ విధముగా పవిత్ర పరచుకొనకుండా యజమానిచే వాడబడుటకు యోగ్యము లేని పాత్ర అది వెలుపల ఉండవలసింది. ఉమ్మివేయబడి పాత్ర స్థలము ఎక్కడో దూరముగా ఉంటుందండి. తర్వాతది పవిత్ర పాత్ర. యెషయా గ్రంథం 66 అధ్యాయము 20 వచనం ప్రకారం జనములలో దేవుని మహిమను ప్రకటించుటకే పవిత్రపరచబడిన పాత్ర, నైవేద్యమును సమర్పించు పాత్ర అని మన జీవితమును నైవేద్యమును ప్రభువుకు సమర్పించుకుంటే ఆయన రక్తంలో ప్రోక్షించబడాలండి. తర్వాతది కరుణా పాత్ర. రోమాపత్రిక 9 అధ్యాయము 24 వచనం ప్రకారం మహిమ పొందుటకి దేవుడే ముందుగా తన కృపతో సిద్ధపరిచిన పాత్ర అండి. మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఎన్నుకోబడిన పాత్ర ఆయన పరిచర్య సాధనములుగా వాడబడు పాత్రలు. అపోస్తలుడైన పౌలును గూర్చి ఇతడు నా నామమును ప్రకటించుటకు నేను ఎన్నుకున్న సాధనమై ఉన్నాడు అన్నారండి ప్రభుల వారు. అలాగే మోషే, యెహోషువ ఎందరో ప్రవక్తలు మరియు ఎస్తేరు, రూతు, న్యాయాధిపతులు అందరూ ఎన్నికైన పాత్రలే కదండి. రమ్యమైన పాత్ర. తర్వాతది ఇర్మీయా గ్రంథం 25 అధ్యాయం 34 వచనం ప్రకారం మంద కాపరులను, ప్రధానులను గూర్చి చెప్పబడిందండి. వారు నమ్మకమైన సేవ చేయనిచో రక్షణ కరువాగునని హెచ్చరించారండి. తర్వాత రక్షణ పాత్ర. కీర్తన గ్రంథం 116 అధ్యాయం 12-13 వచనములలో ఆయన పరమ కుమ్మరి చేసిన ఉపకారములకి కృతజ్ఞతాస్తుతులు అందించుటకి ప్రభు ఇచ్చిన పాత్ర అని రక్షణ పాత్ర అని అదే ప్రభు అండి. బంగారు పాత్ర. బహుఘనమైనదై మన్నా నింపబడి మందసంలో నుండి పాత్ర. అలాగే నీవు దైవ వాక్యముతో నింపబడాలి. ప్రభువులో ఉండగలగాలండి. కనపరచబడే పాత్రగా ఉండాలి. ఆమేన్.